హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో దీపావళి స్పెషల్గా ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. అదే శనగపిండి బొంబాయి రవ్వతో లడ్డు అన్నమాట. జనరల్గా చాలామంది శనగపిండితో మాత్రమే లడ్డూని, అలాగే కరాచీ రవ్వతో మాత్రమే లడ్డూని వేర్వేరుగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ రెండింటిని కలిపి లడ్డు చేసినట్లయితే దాని రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి ఈ విధంగా కూడా లడ్డూని ట్రై చేసి చూడండి. చాలా తక్కువ ప్రాసెస్లో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా ఉండే ఈ లడ్డూని 4 టేబుల్ స్పూన్ల నెయ్యితోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈ లడ్డూని సులువుగా తయారు చేసేయగలరు. ఓకే, రెసిపీని చూద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని, అలాగే 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేయండి. ఈక్వల్ క్వాంటిటీ అన్నమాట. మీరు ఇలా వేసుకునేటప్పుడు బొంబాయి రవ్వని కాస్త నేతిలో వేయించి కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను నార్మల్గానే వేసేస్తున్నాను. ఈ విధంగా రెండింటిని వేసిన తర్వాత అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేయండి. నెయ్యిని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెయ్యి అంతా కూడాను రెండింటికి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న పిండికి నెయ్యి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఈ విధంగా పిండిని చేతిలో పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసినట్టయితే ఉండకట్టాలండి. ఆ విధమైన కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా, అలా అని మరీ మెత్తటి కాకుండా మీడియంగా ఉండే పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు వరకు వాటర్ని తీసుకున్నానండి. ఇందులో 1/2 కప్తో నాకు పిండి అంతా చక్కగా మిక్స్ అయిపోయింది. అంటే ఇది కలుపుకోవడానికి 1/2 కప్ వాటర్ సరిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేస్తూ చక్కగా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇక్కడ మీరు వాటర్కి బదులు పాలనైనా తీసుకోవచ్చండి. పిండి కలిపేసుకోగా మిగిలిన వాటర్ని పక్కన పెట్టేస్తున్నానండి. ఈ విధమైన కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఒత్తుకోవాలి. వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో వేయిస్తామన్నమాట. అందుకని ఈ విధంగా ఫ్లాట్గా చేసినట్లయితే తొందరగా వేగిపోతాయి కదా. ఈ పిండి మొత్తాన్ని ఈ విధమైన షేప్స్లోనే ఒత్తుకొని రెడీగా పెట్టండి. వీటిని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి, ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి ఇప్పుడు మనం ఒత్తి పెట్టుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదండి, వాటిని ఒకదాని తర్వాత ఒకటి మెల్లింగా వేసేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నింటినీ ఒకే బ్యాచ్లో వేయించేసి తీసేసేయాలి. సో ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని అన్నిటిని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ మాడిపోయేలా కూడా ఉంచకూడదు. జస్ట్ గోల్డెన్ కలర్ వస్తే తీసేసేయచ్చు. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ బయటికి తీసేసేయాలి. ఈ విధంగా వేగిపోయిన అన్నింటినీ ప్లేట్లోకి తీసేసుకుని మొత్తం పూర్తిగా చల్లారే వరకు ఒక పక్కన పెట్టి ఉంచండి. ఈలోపు మనం లడ్డూకి కావాల్సిన షుగర్ సిరప్ని రెడీ చేసుకుందామండి. అందుకు స్టవ్ మీద ఒక బౌల్ నుంచి అందులోకి 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్లోకి 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు శనగపిండి, 1 కప్పు కరాచీ రవ్వ తీసుకున్నాం కదండి. 2 కప్పులకి 1 కప్పు షుగర్ పడుతుందన్నమాట. అందుకని 1 కప్పుని తీసుకుని 1/2 కప్పు వాటర్ని వేసి ఈ వాటర్లో షుగర్ అంతా చక్కగా కరిగేటట్టు కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మరిగించినట్లయితే మనకి లేత తీగ పాకం వస్తుందండి. అంటే మనకి చేతితో పట్టుకొని జస్ట్ ఇలాగా ప్రెస్ చేస్తున్నట్లయితే చిన్న తీగలా వచ్చి తెగిపోతూ ఉంటుంది. జస్ట్ వచ్చి చూస్తున్నారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్లు ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనం సిరప్ని మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒక పక్కన పెట్టి ఉంచండి.
ఈలోపు మనకి ఇవి కూడా కాస్త చల్లారిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా విరుపుకోవాలి. ఈ విరుపుకున్న ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకుని ఫైన్ పౌడర్ లాగా మనకి గ్రైండ్ చేసుకోవాలండి. అంటే ఎటువంటి ముక్కలు లేకుండా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ పిండి బిస్కెట్లని మిక్సీ జార్లోకి వేసుకుని మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసినట్లయితే ఈ విధమైన ఫైన్ పౌడర్ మనకి రెడీ అవుతుంది. ఇప్పుడు దీంతో మనం లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. వీటిని కాస్త నేతిలో వేసుకొని దూరగా వేయించి పక్కకు తీసేసుకుంటాను. అందుకే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి కాస్త కాగిన తర్వాత అందులోకి ఒకటొకటిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి వేయించుకొని తీసి పక్కన పెడుతున్నానండి. ఈ లడ్డూకి పంచదార పాకాన్ని కరెక్ట్గా పట్టుకోవాలండి. లేత తీగ పాకం రావాలి. అంటే మనం చేత్తో పట్టుకున్నట్లయితే జస్ట్ కొంచెం వచ్చి తెగిపోవాలి, కంప్లీట్గా రాకూడదండి తీగ. అలా వచ్చినట్లయితే ముదురు పాకం వచ్చేస్తుంది. ముదురు పాకం అయిందంటే లడ్డు మనకి గట్టిగా అయిపోతుంది. కాబట్టి కరెక్ట్గా వచ్చేటట్టు మనం పాకాన్ని తీసుకోవాలి. మరీ లేతగా తీసినా కానీ లడ్డు మంచి టేస్ట్ ఉండదు. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ లడ్డూ పిండిని యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎటువంటి ముక్కలు లేకుండా కరెక్ట్గా పొడిగా వచ్చేటట్టు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని గోరువెచ్చగా ఉన్న పంచదార పాకాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఉంటే మనకి కరెక్ట్గా మిక్స్ అవుతుందండి. మనం తయారు చేసుకున్న పంచదార పాకం ఈ పిండికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా పంచదార పాకంలో పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని నెయ్యితో సహా వేసేసుకోవాలండి. ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసాము. నెయ్యిని ఎంత వేసినా లడ్డు టేస్ట్ వస్తుందండి. కానీ తక్కువలో చేసుకోవాలంటే కరెక్ట్గా 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ని వేసిన తర్వాత కూడా అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మనం లడ్డూలను చుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఇక్కడ చూపిస్తున్నట్లు. అలాగే నేను కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని కూడా పక్కన మిగిల్చానండి. వాటిని పైన కూడా పెట్టి లడ్డూలను చుట్టుకుంటున్నాను. ఈ విధంగానే అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి లడ్డూల్ని వరుసగా చుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనకి శనగపిండి బొంబాయి రవ్వతో లడ్డూలు ఎంత అందంగా రెడీ అయ్యాయో. చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా సింపుల్ కూడా. మనకి పంచదార పాకాన్ని జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే మిగతా ప్రాసెస్ అంతా సింపులే. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.